చూపించాలి. సైడ్ రావాలి. ఏం చేయలేదు చూస్తాను. ధైర్యంగా ఇప్పుడు మన చిన్న ఎండబడి కర్రలతో పుట్టింది కాక కేసు ఫైల్ చేయలేదు, బెయిలబుల్ కేసు కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇతని మీద ఇతని తమ్ముడు అందరం వెళ్ళిపోతున్నాడు సార్. అతని మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టేట్టు ఇతని మీద తప్పుల మీద మేము వెళ్ళి స్టేషన్ దగ్గర గొడవ చేసాం సార్. ఇతను బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. దీన్ని ఇంక వేరే విధంగా పొలాల కాడ వివాదం అని చెప్పి రాజకీయం చేసి దాన్ని కేవలం ఉదండాపాలెంలో సురేష్ అనే వ్యక్తికి పోటీ తలనొప్పి అయిపోయాడు చిన్న అనేది వల్ల శిబిరం పెట్టడం వల్ల దాన్ని తీసేపించాలి, లేక కేసు పెట్టాలి, వేసేంటారు అన్న లెక్కలో రకరకాలుగా విషయాలు జరిగేస్తారు. దాంట్లో భాగమే సార్ దీని మీద దాడి. మళ్ళీ మీ మీద కూడా వాళ్ళు కేసు పెట్టారు. నాకు చంద్రబాబు గారు లోకేష్ గారు ఉన్నారని చెన్నై అన్నాడని చెప్పి మిమ్మల్ని కూడా యాడ్ చేశారు సార్. ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సార్. దాని మీద గొడవ చేసింది నలుగురు మనుషులు ఎంపీ నామినేషన్ చేసిన సార్. 6 మనసు పక్కన జోగురమైన మనసాలు ఏం చేయలేరమ్మా. ధైర్యంగా ఉండమ్మా, మేము అండగా ఉంటాం. ధైర్యంగా ఉండండి. హాస్పిటల్లో బెదిరేసి ఆయుష్ లో ట్రీట్మెంట్ కూడా బెదిరేశారు సార్. మా గారు ఇద్దరు ఉంచేటట్టు మాట్లాడినా కానీ లేదు. శ్రమలో కూడా చాలా బద్దాలు సార్. స్టాఫ్ పక్క ఉండాలమ్మా. మరి 30% కేసులో డిరెక్ట్ కాంపిటీషన్ కరెక్ట్. ఏదైనా వస్తే ఫస్ట్ 24 వరకు కామన్. రేపు మార్నింగ్ 36 వస్తుంది. రేపు మార్నింగ్ 36 స్కాన్ చేసి కండిషన్ బట్టి ముద్దాయిలు నిన్న బర్త్డే అని ఒకటి కాదు, బర్త్డే అని చెప్పి ఆ ఇళ్ళ చుట్టూ బైక్లు వేసి తిరిగి మీరేం చేస్తారు, మమ్మల్ని ఏం మిగుతారు, మేము ఏదైనా చేస్తాము, చంపేసినాక మిస్ అయ్యాడు అని రకరకాలుగా మాట్లాడి బైక్లు తిరిగి ఇంటి చుట్టూ వీళ్ళింటికి ఎంపీ ఇంటి ఎదురుపోతు ఇల్లే సార్. 2 ఇళ్ళు అడ్డం ఎదురుపోతు. అక్కడ వాళ్ళు 3 కుటుంబాలు సార్. నందిపి సురేష్ అనే 3 కుటుంబాలు. వాళ్ళు ఏంటంటే కొంతమందిని వీళ్ళు తాయేతులు కొంతమందిని తీసుకొని కాలంలో
ఈ బయట పెట్టి వాళ్ళు ఏం చేశారు నాకు అప్పచెప్పి రాత్రి మీటింగ్ వేసి నాకు ఫోన్ చేసే సంగతయ్య మీరు అన్నం ఉండండి మేము చిన్నగా అన్నం ఉంటాం అని చెప్పి రాత్రి 150 కుటుంబాలు ఎవరైనా కొంచెం దీన్ని జల్దీ చేసి కూడా మాకు కూడా కొద్దిగా థ్రెట్ ఉండేటట్టు అనిపిస్తుంది మా మీద 30 కేసులు పెట్టారు సార్ ఇప్పుడు 30 కేసులు ఉన్నాయి సార్ ఉద్యమం రాజధాని నా మీద కూడా 30 ఉండేది శిబిరం మీద ఇది 3వ సార్ సార్ దాడి చేశారు. శిబిరం మీద కూడా దాడి చేశారు. మా శిబిరం మీద. అంటే ఇప్పుడు ఈ మనోడి మీద దాడి చేసినప్పుడు ఎస్ఐ నాయిక్ అని అతను ఉన్నాడు సార్ అక్కడ ఊరు నడిబొడ్డు అంది అది బుడ్రాయి సెంటర్ అంటారు అక్కడ ఎస్ఐ 3 కానిస్టేబుల్ ఉన్నారు కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని అండబడుతుంటే వాళ్ళుండి కూడా వాళ్ళు అతికించలేదు చూస్తూనే ఉన్నారు. కనీసం 200 మీటర్ల దూరం ఉరికాడు పట్టంగానే పరిగెత్తాడు ఎదురు నుంచి వచ్చేవాడు ఈ ఎదురు మీద దగ్గర తంతుంటుందో గొప్పగాలు పడినోండి కర్రలతో రాడుతూ చేతులు అడ్డం పెడతాం ధైర్యం ఉండండి నేను చూసుకుంటాను అందుకే వచ్చాను ధైర్యం ఉండండి చూసుకుంటాను కోఆర్డినేట్ చేసుకోండి ఓటర్ ఏం చేయాలి చెప్తాను ఓటర్ పెట్టలేదు ధైర్యంగా ఉండండి ధైర్యంగా కూడా దొరకైనా నీట్గా ధర్నా కలుస్తున్నాను నాకు పార్టీ కావాలని సార్ చాలా అర్థం ఇబ్బందులు పడుతున్నాను ఎలా ఊర్లో శిబిరం పెట్టి అమరావతి శిబిరం పెట్టి నిర్వహిస్తున్నాం దళిత జేఏసీలో కోకర్ని మామూలు మైకా అందరికీ నమస్కారాలు. నిశ్శబ్దమయ్యా. అందరికీ నమస్కారాలు. ఇప్పుడే పులి చిన్నాన్ని పలకరించడానికి నేను ఇక్కడికి వచ్చాను, పరామర్శడానికి వచ్చాను. చాలా దారుణం, దుర్మార్గం. అక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మనుషులందరినీ పెట్టి అతి దారుణంగా దాడి చేసి కిరాతకంగా అతని కొంచెం రౌడీజం అంతా కూడా పరాకాష్ఠకి చేరే పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గం ఇది. తిరిగి అతనిపైనే కేసులు పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇతని పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది ఎంత నీచమో ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది. ఇతను మామూలుగా అమరావతి కోసం పోరాడుతున్నారు. దళిత జేఏసీలో కో కన్వీనర్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ క్యాంప్ పెట్టుకొని అదే మాదిరిగా శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఒక పక్క కక్షగట్టి చేయడం, రెండో పక్క అతని మీద ఇలాంటి వాళ్ళని ఒకరిద్దరిని చంపేస్తే ఇంక వీళ్ళకి ఎదురుండదని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది.
నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రికి, ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రాణాపాయం వస్తే దానికి పూర్తిగా నీదే బాధ్యత. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు ఘోరాలు చేస్తే జరిగిపోతుందనుకుంటున్నారు, కానీ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన రోజున మీరు పారిపోయే పరిస్థితి వస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అందరినీ సమానంగా చూడాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు తప్పు చేసినా వాళ్ళని దండించే నైతిక శక్తి పోలీసులకు ఉండాలి. అట్లా కాకుండా వన్ సైడ్గా మీరు కేసులు పెడుతూ పోతే కడాన మీ కేసులన్నీ కూడా ఏమి చేయలేవు, మా నైతిక శక్తిని దెబ్బతీయలేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నైతిక బలం మాతో ఉంది, ప్రజా బలం మాతో ఉంది. ఈరోజు మీరు ఏదైనా కానీ తప్పుడు కేసులు పెడితే భయపడిపోతారు, బెదిరిపోతారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా పోలీసులు చెప్తున్నా, ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. చట్ట ప్రకారం పనిచేయండి. చట్ట ప్రకారం పనిచేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాం. చట్ట వ్యతిరేకంగా మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే చట్టపరంగా మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా, ఇక్కడే ఉంటారు మీరు, ఆకాశంలో తిరగరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో దెబ్బతీస్తే భయపడిపోతారు, పారిపోతారు అనుకుంటున్నారు, కానీ ఇలాంటివి చాలా చూసాం రాజకీయాల్లో. ప్రాణాలొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోయాం. అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 22 సంవత్సరాలు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచించుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఉండేవాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు, ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కడాన డీజీపీ ఆఫీసుకు పోతే డీజీపీ ఆఫీస్కి మా లీడర్స్ పోయి పిటిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు వీడు దాడి చేయడానికి వచ్చారు అంటే ఎవరికి చెప్పాలి? ఈరోజు డీజీపీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి మీరున్నారు, వాళ్ళ ఆస్తులు పరిరక్షించడానికి మీరున్నారు తప్ప ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేయడానికి కాదు. ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా కేసులు పెడతారా? అక్కడ మొత్తం వీడియో కూడా తీశారు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన ఒక ప్రతిపక్ష నేతగా ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మా ఇంటి మీదకి వస్తారా? వస్తే సమర్థిస్తారా? మీరు ఏమని సమర్థిస్తారు? మీరు ఏదో నాతో డిస్కస్ చేయడానికి వచ్చాడంటే ఎందుకు డిస్కస్ చేసేది? ప్రతిపక్ష నాయకుడు ఎవడు రావడానికి మా ఇంటికి? వేరే పార్టీలో వాళ్ళు రావడం, రౌడీలు వేసుకొని రావడం, జెండాలు పెట్టుకొని రావడం, దాడి చేయడానికి వస్తే ఎందుకు వచ్చానని అడిగితే వాళ్ళ మీద దాడి చేసి పోలీసులు కూడా కొట్టి కడాన కేసులు మా వాళ్ళ పైన పెడతారా? మీరు పెట్టండి, చూస్తాం. ఏం చేస్తారని నేను కూడా చూస్తా. మర్యాదగా చెప్తున్నాను, ఇంతవరకు మేము మౌనంగా ఉన్నాం. ఎన్నో కష్టాలు భరించాం, బాధలు భరించాం. మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని హింస పెట్టినా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టినా మేము మౌనం వహించాం. కనీసం ఈరోజు కాకపోతే రేపైనా మారతారనుకున్నాం. మీరు మారే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని మార్చే పరిస్థితి మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోలీసులకు ఒకటే చెప్తున్నా, మీరే తమాషా అనుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒక కేసు పెట్టించుకోవాలా. నా జీవితంలో ఎప్పుడు కూడా వైలేషన్ ఆఫ్ చట్టాన్ని ఎప్పుడు నేను చేయలా. ఒక క్రమశిక్షణగా బతికాను. అదే సమయంలో ప్రజల కోసం ఎన్ని త్యాగాలకైనా ధైర్యంగా ముందుకు పోయాను. తిరుపతి అలిపిరిలో 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే భయపడలేదు. నేను ఎప్పుడు ప్రాణానికి భయపడే వ్యక్తిని కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోలీసులకు చాలామంది తెలుసు ఈ విషయాలు. అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండాయుధం చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతారనుకుంటున్నారు, కానీ తాటాకు చెప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని వీళ్ళని కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి, చట్ట ప్రకారం ఇది చేయండి. అందరం చట్టాన్ని గౌరవిద్దాం.
చట్టాన్ని ఉల్లంఘించి మీ ఉన్మాదంతో మీ పిచ్చితనంతో మా మీద దాడులు చేయాలనుకుంటే మాత్రం అది జరగనీయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. ఎవరైతే పులిచెన్నా కూడా చెప్పాను, ఆయన ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా ఈ గవర్నమెంట్తే బాధ్యత అవుతుంది, ముఖ్యమంత్రితే బాధ్యత అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ మధ్యకాలంలో దళితులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దీన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అతను కూడా ఒక దళితుడిగా ఉంటే, అమరావతి కోసం పోరాడుతూ ఉంటే అది భరించలేక కక్షతో అతని మీద దాడి చేయడం చాలా నీచం, బాధాకరం. మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తూ నేను అడుగుతున్నా, మీ నైతికతను ప్రశ్నిస్తున్న పోలీసుల్ని, మీరు మా మీద కేసులు పెట్టి, అంటే నేను ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీని, నాకు ఇంత మునిపే తీవ్రవాదులతో ముప్పు ఉన్నప్పుడు ఇంటి దగ్గరంతా కూడా ఎన్ఎస్జీ ఇచ్చారు, మన్మోహన్ సింగ్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. అలాంటిది మా ఇంటి మందికి వీళ్ళ పంపించి కడానం మీరు సమర్థించే పరిస్థితుల్లో ఈ పోలీసులు వచ్చారంటే మీ వ్యవస్థ ఏ విధంగా పతనమైపోయిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో బెదిరిస్తే భయపడిపోతారనుకోవడం మాత్రం మంచిది కాదని మరొక్కసారి ఎతో పలుకుతూ, ఇప్పటికైనా తప్పుడు కేసులు మానుకోండి, రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కాపాడండి. అంతేగాని ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెళ్ళిపోతారు.